ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఉషాకి, చందుకి గొడవ జరుగుతూ ఉంటుంది వాళ్ళ రూమ్‌లో. అయితే పల్లవి వెళ్ళి ఇక వార్నింగ్ ఇస్తుందనమాట చందుకి. "ఈ రకంగా నువ్వు ఉషాని ఏడిపిస్తున్నావు. ఇలాగే చేశావనుకో పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను నీ మీద" అని చెప్పి అలా బెదిరిస్తూ ఉంటే చందుని ఈ లోపల గట్టిగా అరుస్తూ ఉంటుంది కదా పల్లవి. ఇక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వస్తారనమాట గబగబా. ఇక్కడ పల్లవి ఉన్న రూమ్‌కి. "అసలు ఏం జరుగుతుంది? నా కొడుక్కి నువ్వు వార్నింగ్ ఇస్తున్నావేంటి?" అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక చరణ్ కూడా వార్నింగ్ ఇస్తాడనమాట పల్లవికి. చూడు, నా తమ్ముడిని నువ్వు జైలుకి పంపిద్దాం అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇద్దాం అనుకుంటున్నావు. ముందు నీ కాపురం ఎలా ఉందో అది చూసుకో. ముందు నీ కాపురం గురించి ఎలా ఉందనేది అది అడుగు. పక్కనోళ్ళ కాపురం తర్వాత చక్కదిద్దువు గానీ, అయినా నా తమ్ముడి మీద కంప్లెయింట్ ఇచ్చేంత ధైర్యం నీకుందా? ఒకసారి ఇచ్చి చూడు. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందనేది నేను చెప్తాను. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంచుకోను. బయటికి నేనే నెడతాను. నీలాంటి దాన్ని ఇంట్లో ఎందుకు ఉండనిస్తాను? ఇంట్లో ఎవరికైనా మనశ్శాంతి ఉంచుతున్నావా? అసలు పక్కనాళ్ళ కాపురంలో తల పెట్టి దూర్చడానికి నీకేమంత హక్కుంది? వాళ్ళు చూసుకుంటారు. నీకేంటి మాట్లాడితే ఉష జీవితంలోకి అడుగు పెట్టడానికి? నా తమ్ముడికి తెలీదా ఏంటి? వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. గొడవలు చిన్న చిన్న ఎవరి కాపురంలో అయినా కామనే. ప్రతిదానికి నువ్వు ఇన్వాల్వ్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. పిచ్చి వేషాలు వేసి పోలీస్ కంప్లెయింట్ ఇవన్నీ అక్కడి దాకా తెచ్చావనుకో అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక బాగా అయింది అన్నట్టుగా నవ్వుకుంటూ ఉంటుంది సుమలత. ఈ పల్లవికి ఇలాగే కావాలి, చరణ్‌కి, పల్లవికి మధ్యలో ఇంకా ఇంకా దూరం పెరగాలి అన్నట్టుగా అటు అక్షిత, అటు సుమలత చూస్తూ ఉంటారు. ఇక పల్లవి ఏమో చరణ్ అన్న మాటలకి చాలా బాధపడుతూ షాక్ అవుతుంది. ఇక బామ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.